లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనంలో చూస్తున్నట్లయితే, యేసు తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించమని. యేసు సిలువలో పలికిన రెండో మాట ఇది నేను చెప్తున్నాను. లూకా సువార్త 23:43 తీసుకున్నాం. అందుకైనా వాడితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందో అని నిత్యముగా నీతో చెప్పుచున్నాను నేను. హల్లెలూయా. ఈ మాట ఎవరితో చెప్పాడు? పక్కన ఉన్న దొంగతో చెప్పాడు. అది ఏ దొంగతో చెప్పాడు? కుడి పక్కన ఉన్న దొంగతో చెప్పాడు, ఎడ పక్కన ఉన్న దొంగతో చెప్పలేదు. ఎందుకు చెప్పలేదంటే పైన కొంచెం 39 చూడండి, చదవండి. అయితే వాడు వారిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే. ఏం చెప్తున్నాడు? మొదటి దొంగ ఏమని చెప్పాడు? మొదటి దొంగ అంటే ఎవరు? ఎడపక్కన వాడు. ఎడపక్కన వాడు ఏమంటున్నాడంటే, నువ్వు క్రీస్తువు కదా, నువ్వు ఎందుకు ఈ శిక్ష అనుభవిస్తున్నావు? నువ్వు సిలువలో నుంచి తప్పించుకొని మమ్మల్ని తప్పించమని ఆయన అంటున్నాడు. అది ఎలా అంటున్నాడు? దూషిస్తూ అంటున్నాడు. అదే కుడి పక్కన వాడైతే, అరే నువ్వు శిక్షణ కూడా అనుభవిస్తూ కూడా మళ్ళీ దేవుని ఇలా తిడతావా అని వాడిని గద్దిస్తున్నాడు. అయితే క్రీస్తు ఎందుకని కుడి పక్కన వాడిని నీకు పరదేశి నీకు ఎందుకు ఇస్తానని చెప్పాడు? మీకు అర్థం కావాలంటే ప్రకటన 22:14. హక్కు గలవారై గుమ్మంలో గుండా పట్టణంలోనికి ప్రవేశించినప్పుడు తమ వస్త్రంలోని ఉదుకుని వారు ధన్యులు. హల్లెలూయా. ఇక్కడ ఏం చెప్తున్నాడు? జీవవృక్ష ఫలములు హక్కు గలవారి అంటే జీవవృక్ష ఫలములు అంటే అది పరలోకం. పరలోకానికి ప్రతి ఒక్కరికి హక్కు ఉంది పోయేదానికి. కానీ ఆయన బాగుంటే ఏం చేయాలంట? మన జీవ వస్త్రాలు అనేది ఉత్తుకోవాలి. అది ఎలా ఉత్తుకోవాలి? మాలో గొడ్లు ఉత్తుకున్నట్టు ఉత్తుకోవాలా? కాదు. అది ఎలా ఉత్తుకోవాలంటే ఇందాక చూసినట్లే లోకాల్లోనే 23:41-42 రెండు చదువుకున్నాం. ఏం చెప్తున్నాడు? రెండో దొంగ ఏం చెప్తున్నాడు? మనకైతే ఇది న్యాయమే. ఆయన ఏమంటున్నాడు? పాపాలను ఒప్పుకుంటున్నాడు. అది ఏంటి అర్థం? పాపాలు ఒప్పుకోవడం అంటే, పాపాలు ఒప్పుకోవడం అంటే ఏంటి? మురికిని తొలగించుకుంటున్నాడు. మురికిని తొలగించుకోవడం అంటే ఉతుక్కోవడమే కదా. ఆయన వస్త్రాన్ని ఉతుక్కున్నాడు. రెండోది వచ్చేసి దేవుడు ఏ తప్పు చేయలేదని ఎరిగాడు. మూడోదిగా వచ్చేసి ఆయనే ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? అయ్యా నువ్వు పరలోకానికి వెళ్ళినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకోమని. ఆయన 3 చేశాడు. ఒకటి, తప్పు ఒప్పుకున్నాడు. రెండోది వచ్చేసి దేవుడు ఏ తప్పు చేయలేదని తెలుసుకున్నాడు. మూడోది వచ్చేసి ఆయనకి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా నువ్వు వెళ్ళినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకోమని. ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు? పరలోకానికి వెళ్తున్నాడు. ఆ పరలోకం ఎలా ఉంటుంది అది కూడా తెలియాలంటే మీకు ఆదికాండము 2:8. హల్లెలూయా. ఆయన ఎక్కడ ఉంచాడంట? ఏదోని తోటలో. ఏదోని తోట ఎలా ఉంటది? ప్రతి ఒక్క చెట్టు వాడు ఉంటది, ప్రతి ఒక్క జలము అక్కడే ఉంటది. అక్కడ నీకు ఏ కొదువ ఉండదు. ఆయన ఎత్తుకొని అక్కడ కుడి పక్కన ఉన్న దొంగని తీసుకెళ్లి ఏదోని తోటలో పెట్టాడు. ఆయన దొంగే, కానీ ఎందుకని అలా పెట్టాడంటే ఆయన పాపాలను ఒప్పుకున్నాడు, దేవుడికి ప్రార్థించాడు. ఆ సిలువలోనే ఇన్ని చేశాడు ఆయన. అదే ఎడం పక్కన వాడైతే ఆయన దూషిస్తూ నువ్వు బతుకు అని చెప్తున్నాడు. సాతాను లెక్కలో నువ్వు ఆత్మ చచ్చిపోబాకు, బతుకి నన్ను కూడా బతికించమంటున్నాడు. కానీ రెండో దొంగ అయితే నేను చనిపోయినా పర్వాలేదు, నన్ను పరలోకంలో చేర్చుకోమని ప్రార్థించాడు. అందుకనే రెండో దొంగకి మొదటి దొంగకి పైన స్థానం లేదు. అలాంటి వాళ్ళు ఎక్కడ ఉంటారంటే ప్రకటన 22:15 కుక్కులకును, మాంత్రికులకును, వ్యభిచారుకులకును, నరహంతకులకును, విగ్రహార్థికులకును, అబద్ధములు ప్రేమించి జరిగించు ప్రతి వాడును వెలుపడనుందురు. ఎక్కడుంటారంట? ఆ పరలోక రాజ్యం ఉంది కదా, ఎంట్రన్స్ కాడే బయట ఉంటారు వాళ్ళు, లోపలికి వెళ్ళరు. అది ఎలాంటి వాళ్ళు వెళ్తారు? దేవుడు పక్క కుడి పక్షాన ఉన్నారు కదా దొంగ, అలాంటి వాళ్ళు అయితే వెళ్తారు.
అదే ఎడమ పక్కన వాళ్ళైతే దాని బయటే ఉంటారు. హల్లెలూయా. ఈ చిన్న వాటిని దేవుడు సిలువలో పలికిన 7వ మాటలో 3వ మాట. యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యును దగ్గర నిలుచుండట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాడు. నిర్గమకాండము 20వ అధ్యాయం 12వ వచనం. ఈ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుకోవాలి. అంటే దేవుడు చెప్తున్నాడు, అంటే మనం తల్లిదండ్రుల్ని ఈ లోపల ఉన్నప్పుడు సన్మానించాలి. ఒళ్ళు ప్రేమగా చూసుకొని తల్లిదండ్రులు సన్మానిస్తే దేవుడు మనకు దీర్ఘాయుష్గా చేస్తాడు. ఎక్కువ మనకు ఆయుష్ పెంచుతాడు, దేవుడు రాజ్యంలో తీసుకెళ్తాడు. అలాగే కీర్తనలు 143:10. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించుగాక అని మరియమ్మ దేవుడికి సమాధానం పడి చెప్తుందన్నమాట. దేవుడి చిన్న వాక్యం దీవించింది. యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో పడిన 4వ మాటని చూద్దాము. అది మత్తయి 27వ అధ్యాయము 45వ వచనం నుంచి 46వ వచనం. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తా అని బిగ్గరగా కేక వేశారు. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని అర్థం. ఈ మాట దావీదు గారికి దేవుడు ఎప్పుడో దేవుడిని దావీదు గారు అడుగున్నారు. అది కీర్తన గ్రంథం 22వ అధ్యాయము 1వ వచనం. నా దేవా నా చేయి విడిచితివి అని ఆయన కూడా దేవుడిని అడుగున్నాడు. అది దేవుడు సిలువ నారిగా అయినప్పుడు యేసుక్రీస్తు వారు సిలువలో మరలా జ్ఞాపకం చేసుకున్నాడు. అసలు దేవుడు నా పాపం కోసం ఆయన సిలువలో 4వ మాటగా ఏం మాట్లాడుతున్నారు? నా దేవా నా చెయ్యి నీకు విడిచి తెలియాలి. ఆయనతో ఉన్న శిశువులు ఆయన చేయి విడిచారు, ఆయనతో ఉన్న అందరూ చేయి విడిచారు. కానీ ఆయన ఎవరు చేయి విడిచినా బాధపడలేదు. కానీ ఆయనతో ఉన్న దేవుడు తన తండ్రి చేయి విడిచితే ఆయన ఎంతో బాధగా బిగ్గరగా, సామాన్యంగా కాదండి, బిగ్గరగా బాధతో చాలా భయంగా దేవుడు నా చెయ్యి ఎందుకు విడిచావు తండ్రి అని అడుగుతున్నాడు. ఎందుకు విడిచాడు అంటే ఆయన ఈ లోకానికి వచ్చిన పనిని ఆయన జరిగించాలి. అందుకని ఆయన సిలువలో మాట్లాడు. ఆయన సిలువలో పలికిన 7 మాటలు అన్ని శ్రేష్టమైన మాటలే పలికాడు. కానీ ఈ 4వ మాటలో ఆయన చాలా బాధగా ఆయన మాట్లాడుతున్నాడు. ఒకటి, మనము ఈ లోకంలో ఇప్పుడు అంటారు కదా, ఆయనకు వేసిన మేకుల్ని ఆయన తీసుకోవచ్చు కదా అని అంటారు. కానీ ఆయన మేకులు తీసుకుంటే ఆయన రక్షించుకున్నట్లయితే నీ పాపము నా పాపము ఆయన క్షమించలేదు. ఆయన రక్తము ఇక్కడ ఆ సిలువలో కార్చి నీ పాపము నా పాపాన్ని ఆయన కడుగుతున్నాడు. నిజమా? ఆయన అలా ఇప్పుడు ఈ లోకంలో ఎవరు దూరం అయితే బాధపడతామో, భర్తకు భార్య దూరం అవుతానో, లేదా భార్యకు భర్త దూరం అయితేనో, లేదా తల్లిదండ్రులు దూరం అయితేనో, అక్క చెల్లెళ్ళు దూరం అయితేనో, స్నేహితులు దూరం అయితేనో, అభిమానులు దూరం అయితేనో బాధపడతాం. కానీ ఏ రోజైనా మనం దేవునికి దూరం అవుతున్నాం అని బాధపడ్డామా? లేదు. క్రైస్తవమైన మనమే బాధపడట్లేదు. అలాంటప్పుడు తెలియని వాళ్ళు ఎలా అండి తెలుసుకుంటారు? మనం ఆలోచించాలి, మన పక్కన ఉన్న వాళ్ళకి చెప్పాలన్నమాట. చెప్తే వాళ్ళు అర్థం చేసుకుంటారు. మనము మన తల్లిదండ్రులు దూరం అయితేనో, అక్క చెల్లెళ్ళు దూరం అయితేనే అంతలా బాధపడతాము. మనము అలాంటి దేవుడు నీ కోసం నా కోసం ఆ సిలువ మాను పైన ఎన్నో దెబ్బలు తింటూ ఆఖరి రక్తపు బొట్టు వరకు నీ కోసం నా కోసం రక్తం కాచాడే. మనం ఎందుకండి బాధపడుకుంటాం? దేవుడు ఎవరి కోసం బాధపడతాం? అలాగే ఆయన యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో చెప్తాడు, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఎంత అంటే చెప్పలేము.
ఎంతగానో దేవుడు ఈ లోకాన్ని ప్రేమించాడు. నిన్ను నన్ను అంతగా ప్రేమించిన దేవుడు, నీ కోసం నా కోసం రక్తం కాల్సిన దేవుడిని మనము ఎరక్క ఏదో ఆలోచనలు, ఏదో ఇక్కడ ఈ భూమి మీద ఉన్న ఆలోచనలో ఆలోచిస్తున్నాం. అలా కాకుండా మనము దేవుని కొరకు ఆలోచించాలి. దేవునిలో మనం నిలబడాలి, దేవునిలో మనం ఎదగాలి, దేవునితో మనము సంబంధం పెట్టుకోవాలి. పక్కనింటోతోనూ మనతోనూ కాదండి. దేవుళ్ళలో మనం ఉండి దేవుడికి విజ్ఞాపనలు చేసుకుంటూ దేవుడితో మాట్లాడుతూ ప్రతి ఒక్కరిని మనం దేవుళ్ళలోకి చేర్చాలి. అలా చేర్చినప్పుడు దేవుడు నిజంగా మనల్ని పరలోక రాజ్యము ఇస్తాడు. మనం ఎలాగ ఇప్పుడు మొదటి మాట, రెండో మాట, మూడో మాట విన్నామో, ఈ నాలుగో మాటలో కూడా దేవుడు చాలా బాధతో అడుగుతున్నాడండి. దేవా నా చెయ్యి ఎందుకు విడిచావై? ఆయన ఒంటి మీద నాగలి సారవలి దున్నబడినా ఆయన బాధపడలేదు. ఆయన ఒంటి మీద దెబ్బలు కొట్టినప్పుడు బాధపడలేదు. అప్పుడు దాకా ఉన్న దేవుడు తండ్రి అయిన దేవుడు ఆయనకి తోడుగా ఉన్నాడు. అప్పుడు దాకా ఉన్న దేవుడు సడన్ గా ఆయన్ని వదిలేలిపినట్టు ఆయనకి అనిపించిందండి. సడన్ గా వదిలేశాడు. నా తండ్రి ఆయన జగత్ పునాది వేయక ముందే, ఈ లోకానికి రాక ముందుపే ఆయన దేవుడి దగ్గర ఉన్నాడు. దేవుడు ఈ లోక కార్యం కోసం ఆయన్ని ఈ భూలోకానికి పంపించాడు. దేనికని? మన పాపం కోసం. మన పాపాలు పోవాలంటే ఇప్పుడు మన బిడ్డల్ని మనము దేవునిలో దగ్గర చేయాలి. అలా చేయలేనప్పుడు మనం పాపానికి దగ్గర అవుతున్నాం. మన బిడ్డలే కాదు, మనం కూడా పాపానికి దగ్గర అవుతున్నాం. ఆ దగ్గర అవుతున్న మన ఆలోచన మనకు రాదా? ఇంకేదైనా సరే మర్చిపోతే అది మర్చిపోయామే అనే ఆలోచన మనకు ఉన్నది. దేవుళ్ళలో మనం ఉన్నాము, దేవుడికి మనం దూరం అవుతున్నాము అనే బాధ మనకు ఖచ్చితంగా రావాలి. మన బిడ్డల్ని మనము, మన కుటుంబం మొత్తం దేవుని సన్నిధిలో ఉండి ఆయన చెయ్యి విడవకుండా, ఇప్పుడు దేవుడైతే ఇప్పుడు మన కోసం ఆయన దేవుడు చెయ్యి విడిచాడు. తండ్రి అయిన దేవుడు యేసు క్రీస్తు వారిని చెయ్యి విడిచాడు. మనమైతే చెయ్యి విడవకూడదు. మన పిల్లల్ని ఖచ్చితంగా ఇక్కడికి తీసుకురావాలి. పరిశుద్ధ దేవుడు ఖచ్చితంగా నా పాపమును క్షమించడానికి ఆయన సిలువ మాన పైన వేలాడాడు. ఆయన ఎంత బాధగా బిగ్గరగా కేకవేస్తున్నాడంటే, ఎంతో బాధగా, నేను ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాను, కానీ ఈ మన పాపాలని ఆయన క్షమించాడు. అలాంటప్పుడు మనం ఆయనలో ఉంటేనే ఆయన మన కోసం ఇక్కడికి వచ్చి ఆయన రక్తం కార్చిన దానికి జవాబు ఉంటుంది. అలా కాకుండా మనం కూడా దేవునిలో లేకుండా తొలగిపోతే ఇంకా సమాధానం అనేది రాదు. మనం కూడా ఆ నాలుగో మాట ప్రకారము దేవుని సన్నిధిలో ఉంటూ దేవునికి దగ్గరగా, దూరస్తులు కాకుండా దగ్గరగా ఉండి దేవునితో సహవాసంతో ఉండి దేవునితో మనం ప్రతి ఒక్క మాట పక్కన వాళ్ళకి చెప్పే బదులు, మన ఇంట్లో ఇప్పుడు ఏదైనా సమస్య వస్తే పక్కన వాళ్ళకి చెప్పుకుంటాం. ఆ పక్కన వాళ్ళు ఏమీ తీర్చరు, ఇంకొకరికి చెప్తారు వాళ్ళు ఇలా అని. అదేదో దేవుడితో చెప్పుకుంటే మనకు సమాధానం ఉంటది, మన ఇంట్లో సమాధానంగా ఉంటది, మన ప్రార్థనకి జవాబు దొరుకుతుంది. అలా అనేసి మన విషయాలని పక్కన వాళ్ళకి చెప్పుకుంటే ఖాళీగా ఉన్న సమయంలో వాళ్ళు ఏమీ అర్థం చేసుకోరు. ఇంకొకరికి అలా అందరికీ చెప్పుకునే వాళ్ళే, కానీ దేవునితో చెప్తే ఖచ్చితంగా జవాబు వస్తుంది. అలా దేవుడితో మీరు సహవాసంగా ఉండడానికి ఉంటారని. యేసుక్రీస్తు శిలువలో పలికిన 7 మాటల్లో 5వ మాట, యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం. అటు తర్వాత సమస్తమును అప్పటికే సమాప్తమైన యేసు ఎరిగి లేఖనం నెరవేరినట్లు నేను తప్పుకొనుచున్నాను. 3 సార్లు చెప్తున్నాం. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనది యేసు ఎరిగి లేఖనము నెరవేర్చినట్లు నేను తప్పుకొనుచున్నాను. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను తప్పుకొనుచున్నాను. అసలుకి డబ్బు కంటే ఏ డబ్బుగా? ఆయన నీళ్ళు కావాలంటే నీళ్ళు రావా? భూమి మీద యేసుక్రీస్తు ఉన్నప్పుడు ఎంతో మంది బాగా చేశాడు. విలువలు చూపించాడు, కాళ్ళు ఇచ్చాడు, రోగస్తులు బాగా చేశాడు. అలాంటి అంత శక్తి కలిగినది యేసుక్రీస్తుకి నీళ్ళు కావాలంటే నీళ్లు తెచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. ఆయన శిష్యులు ఉన్నారు, తల్లి ఉన్నది. అదవుతుందా? ఎంతమంది చుట్టుపక్కల ఉన్నారు. నీళ్ళు కావాలంటే
నీళ్ళు ఇస్తారు. కానీ ఆయన కూడా దేవుడు ఎందుకంటే దెప్పుగా వస్తున్నాడు, నాకు దాహంగా ఉంది ఆయన దేవుడు ఎందుకు అడుగుతున్నాడు? ఆ దెప్పుగా ఏ దెప్పుగా చూద్దాం మనకి. యోహాను సువార్త తీసుకున్నాం 7వ అధ్యాయం 37వ వచనం. ఎవరైనా దప్పు కొనేవాళ్ళ నా యొద్దకు వచ్చి దప్పు తీసుకున్నాడు. ఎవరైనా అంటే మనమే కావచ్చు. మనకు దప్పు కావడదనుకో, దప్పు కంటే నీరు తాగేది దాహం దప్పు కాదు. ఇంకా ఈ లోకంలో ఏదో చేయాలనే దప్పుగా, దేవరాజుకి నిదానం పోదామనే దప్పుగా, ఇంకా ఎన్నో రకరకాల దప్పుగా ఉంటాయి. అలాంటి వాళ్ళందరినీ ఏం చేస్తున్నాడు దేవుడు? నా యొద్దకు వచ్చి దప్పు తీసుకోండి. ఎవరైనా సరే భూలోకంలో ఎంతమంది జనాభా ఉన్నారు, దేవుడు నమ్మిన వాళ్ళు ఉన్నారు, నమ్మని వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు కదా. వాళ్ళందరినీ దేవుడు పిలుస్తున్నాడు. ఏమని పిలుస్తున్నాడు? నా యొద్దకు వచ్చి దప్పు తీసుకోండి. ఆ వాళ్ళందరినీ పిలిచినప్పుడు దేవుడు మనం పోతామా లేదా? పోతామా? పోవాలి. పోతాం, ఖచ్చితంగా పోవాలి. ఎందుకంటే మన దప్పుగా దేవుడు తీరుస్తాడు. మనం దప్పుగా కొనబట్టే మనం రక్షించబడటం. హల్లెలూయా. దప్పుగా ఆయన తీర్చేయనుకో మనందరం దేవుడిని రక్షించబడినట్టు, దేవుని దగ్గర వచ్చినట్లు, మన చుట్టుపక్కల అందరూ మనం తీసుకుపోవాలన్నట్లే. హల్లెలూయా. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 17. ప్రకటన 22:17. ఆత్మయు వెండి కుమార్తె రమ్ము అని చెప్పుతున్నారు. ఇరువాడును రమ్ము అని చెప్పవలను. తప్పికొని వాడిని రానిమ్ము. ఇచ్చి వాడిని జీవజలమును ఉచితంగా ఉంచుతాను. తప్పుకొని వాడు రానిమ్ము, ఇచ్చించు వానికి జలములు, జీవ జలమును ఉచితంగా పుచ్చుకొనిమ్ము. తప్పుకునే వాళ్ళందరూ రానిమ్మన్నాడు దేవుడు. ఎక్కడికి? దేవుని సన్నిధి గ్రామం చెప్తున్నాడు. తర్వాత జీవజలాన్ని ఉచితంగా పుచ్చుకోమని చెప్తున్నాడు. అంటే అడ్డుపడబాకండి, ఉచితంగా పుచ్చుకునేవండి. జీవజలముడు ఏ జీవజలముడు? దేవుని మాటలే దేవుని జీవజలముడు. బైబిల్లో నుంచి ప్రతి మాట దేవుని జీవజలాలు. ఏది మనకు వస్తేనే కదా బైబిల్ అంటే మాటలు, దేవుని మాటలు వస్తేనే కదా. ఉచితంగా డబ్బులు పెట్టుకుంటున్నాం మనం బైబిల్ పెట్టి మాటలన్నీ ఉచితంగా తీసుకుంటున్నాం. దేవుడు కూడా ఉచితంగానే తీసుకోమని చెప్తున్నాడు. మనం తప్పుగా తీసుకుంటే ఆయన తప్పుగా పోయినట్టు, ఆయన దాహం తీరినట్టు. మనం తప్పుగా కొంటే ఆయనగా తప్పుకున్నట్టు. హల్లెలూయా. రోమపది తీసుకున్నాం 5వ అధ్యాయం. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. ఇప్పుడు ఆయన రక్తం వలన మనము నీతిగా తీర్చబడుతున్నాం అంట. ఇప్పుడు ఆయన శిలువలో మన కోసం వేలాడినప్పుడు రక్తం మొత్తం మన కోసం దారిపోసాడు. ఆఖరి రక్త పొట్టు వరకు దారిపోసాడు. అలాగే దారిపోసేటప్పుడు ఊరినగా దారిపోసింది ఆయన మనల్ని నరకాల నుంచి తప్పించడానికి, ఉగ్రత నుంచి తప్పించడానికి ఆయన రక్తాన్ని మనకు కాయదంగా పెట్టాడు. హల్లెలూయా. అంటే ఇదంతా ఏంటంటే మనం రక్షించబడటం ఆయనకి దప్పిగా ఉన్నది. హల్లెలూయా. మనం రక్షించబడాలని ఆయన కోరిక, అదే ఆయనకి దప్పిగా. నరకానికి పాత్రవ్వాలని ఆయనకి ఇష్టం లేదు. నరకానికి తప్పించబడాలని ఆయనకి దప్పిగా ఉన్నది. నరకానికి దగ్గరగా అంచుమట్టుగా ఉన్న మనల్ని ఆయన శిలువ మానవుల్లో కొట్టివేసి ఆయన దప్పుగా తీర్చుకుంటున్నాడు. హల్లెలూయా. అదే ఆయన దప్పుగా. ఆత్మలు రక్షించబడాలని చెప్పి ఆయన దప్పుగా, మనందరూ కూడా ఆయన్ని తెలుసుకోవాలని ఎరగాలని చెప్పి ఆయన దప్పుగా. హల్లెలూయా. ఆయనకి అది అసలేం దప్పుగా, మనకే దప్పుగా. మనం దప్పుకి తీర్చుకోవడమే ఆయనకి దప్పుకి తీర్చడం. హల్లెలూయా. రోమా తీసుకున్నాం 6:23. ఏలైనగా పాపం వలన వచ్చే జీతం మరణము, అయితే దేవుని కృప వలన
పాపం ఉన్న మనం నశించిపోతున్నప్పుడు తండ్రి అయిన యెహోవా దేవుడు తన కుమారుని భూమి మీద పంపించాడు. ఎందుకు పంపించాడు? భూమి ఎలా ఉందో షికారు చూపిస్తారాబో, నేను సూచించిన చెట్లన్నీ బాగున్నాయి లేదా, మనుషులన్నా బాగున్నారు లేదా, ఒళ్ళు బాగా కాస్తున్నాయి లేదా చెట్లకి, పూజంతులన్నీ బాగున్నాయి లేదా అని చూడడానికి పంపారు. కానీ మనుషులు నశించిపోతున్నారు, అందరూ రక్షించడానికి దేవుడు యేసుక్రీస్తుని భూమి మీద పంపించాడు. అందుకోసం భూమి మీద పంపించడం సరిపోదు, ఆయన సిలువ మానులో చనిపోవాలి, ఆయన మరణించాల. ఊరినే మరణించడం ఎలా మరణించాలి? రక్తం కాల్చాలా, ఆయన ఒళ్ళంతా నాగేలాగా చేల్చబడాలా, తల దెబ్బ తినాలా, ఏపున గుర్తించుకోవాలా, ఉమ్మించుకోవాలని చేయాలా. అప్పుడు చనిపోతేనే మన పాపానికి ప్రాయశ్చిత్తం దొరుకుతుంది, ఆయన దప్పి జరుగుతుంది. హల్లెలూయా. అయితే దేవుని కృపావరము, దేవుని కృప, దేవుడు యెహోవా దేవుని కృప వల్లనే మనం ఈ భూమి మీద ఇప్పుడు వరకు నిలిచి ఉన్నాం. ఆయన కృప లేకపోతే యేసుక్రీస్తుని పంపేవాడు కాదు, ఆయన చనిపోయేవాడు కాదు, రక్తం మనకు వచ్చేది కాదు, మనం పాపం ముక్తి కలిగి ఉండదు. ఆయన దేవుని కృప కలిగిన దేవుడు కాబట్టి ఆయన కుమారుని, సొంత కుమారుని యేసుక్రీస్తుని భూమి మీద పంపించి ఆయన ద్వారా మన నిత్య జీవం కలగాలని చెప్పి ఆయన తన కుమారుని సిలువలో మరణించాలి చేశాడు. హల్లెలూయా. ఇదంతా దేనికోసం? మన కోసమే. ఆయన సొంత కుమారుని ఎవరైనా చంపగలుగుతారా? చంపలేరు. కానీ ఆయన ఎందుకు చంపే చేశాడంటే మనము మరణం అంచు వరకు వెళ్తున్నామని చెప్పి, నరకానికి పాత్రలు అవుతున్నామని చెప్పి, మనం పాపాలు చేసి నరకానికి పాత్రలు అవుతున్నామని. పాపం వచ్చే జీతం ఏంది? మరణము. ఆ మరణం వస్తే ఏమవుతుంది? నరకానికి వెళ్తాం. నరకంలో అగ్ని అవ్వదు, పురుగు అవ్వదు. హల్లెలూయా. ఇవన్నీ మనం నరకంలో పోవడానికి ఇష్టం లేదు. అదే ఆయన దప్పిక తీరడం. నరకానికి వెళ్లకుండా ఆయన దగ్గర రావడం, ఆయన దప్పిక తీరడం. సాతాను దగ్గర పోకుండా దేవుని రాజ్యానికి చేరాలని చెప్పి, పరలోక రాజ్యానికి చేరాలని చెప్పి ఆయన దప్పిక తీర్చడం. హల్లెలూయా. అదే ఆయన దప్పిక. మామూలు నీరు తాగే దప్పిక కాదు ఆయనది. ఆత్మ రక్షణ ఆయన దప్పిక. హల్లెలూయా. యోహాను సువార్త తీసుకున్నాం 4వ అధ్యాయం. ఈ స్టోరీ అంతా ఎవరిది? స్టోరీ అంతా ఎవరిది? ఇప్పుడు మా చదివితే యోహాను సువార్త సమరస్త్రీది. ఆయన ఒక బావి దగ్గరకు వచ్చాడు. ఆయన వచ్చింది నీళ్ళు కోసం కాదు, బావి గడిపి అదే రెస్ట్ తీసుకున్నా ఉండాలి. ఆయన దప్పి తీర్చుకునే దానికి వచ్చాడు, వేరే వాళ్ళకి దప్పి తీర్చడానికి వచ్చాడు. దప్పికి ఎవరు తీర్చుదామని? సమరస్త్రీకి దప్పి తీర్చుదాం వచ్చాడు. ఆయన దప్పి తీరిస్తే ఈయన దప్పి ఈయన తీర్చబడినట్లు లెక్క. కావాలంటే ఆయన బావిలో నుంచి నీళ్ళు చేసి తాగొచ్చు, ఆయన దాహం తీర్చడానికి, తీరబడడానికి. కానీ ఎందుకు గమ్ము కూర్చొని ఉన్నాడు ఆయన? ఒక స్త్రీ అక్కడికి వస్తుంది, ఆమె ద్వారా మనం దప్పి తీర్చుకున్నాము, ఆమె రక్షించబడేటట్టు మనం చేద్దాము. ఆమె ఎన్నో పాపాలు చేస్తుంది, ఎన్నో తప్పులు చేస్తుంది. ఆమె రక్షిస్తే నా దప్పి తీరుతుంది. ఆయన ఆలోచన కలిగైన బావి దగ్గర కూర్చొని ఉన్నాడు. ఏమన్నా తెలిసిన వాక్యం కదా. అప్పుడు ఆ స్త్రీ వచ్చి, సమస్య వచ్చి ఇప్పుడు ఏమన్నాడు దేవుడు? దాహం ఆయన అడుగుతున్నాడు. దాహం ఏమని ఆయన అడిగాడు. కానీ దాహం ఆయనకు కాదు, కానీ ఆమెకి దాహం. ఆమె దాహం తీర్చడానికి దేవుడు అడుగుచాడు. ఆమె దాహం తీరిస్తే దీని దప్పిక ఆగుతుంది. ఆమెను ఏం చేస్తాడు దేవుడు? మార్చాడు ఆమెని. ఇంత ముందంతా ఎట్లుంది? భయపడుతూ నీళ్ళ కోసము బావి దగ్గరకు వచ్చి ఆమె ఇప్పుడు భయం పోగొట్టుకుని ఆ పావకుండా పారేసి ఊర్లోకి వెళ్ళింది, సువార్త చేస్తుంది.
నా అవన్నీ చెప్తున్నాడు ఈయన క్రీస్తు కూడా ఆయన నా గురించి మొత్తం డీటెయిల్స్ మొత్తం చెప్పేస్తున్నాడు. ఈయన ఎవరు? దేవుడు కదా, ఈయన నిజంగా దేవుడు. మీరు కూడా చూడండి, ఈయన మెస్సే, అసలైన దేవుడు ఈయనే అని చెప్పి ఆయన ఏం చేస్తుంది? సువార్త చేస్తుంది అందరికీ. ఆమె రక్షించబడమే కాదు కానీ ఎంతో మంది అనేకులు కూడా ఊరు ప్రజలందరికీ రక్షించింది. ఇదంతా ఈ రక్షణ అంతా దేవుడికి ఏమై ఉంది? దప్పిక దాహం తీరడం అయి ఉంది. మనం ఉన్నావా ఇట్లా దాహం తీర్చేవాళ్ళుగా దేవునికి? లేదా చేదు సిరక సిలువలో వచ్చినప్పుడు ఎలా ఇచ్చారో మనం ఆలోచిస్తున్నాం. చేదు సిరక మనం కూడా ఆత్మను రక్షించాలి, దేవుని దప్పిక తీర్చాలి. ఇదే ఆత్మను దప్పిక అంటారు దేవుని. ఆయనకి మామూలు దప్పిక కాదు. దప్పికైతే అది చేదు సిరక ఇచ్చారో తాగేసి బొమ్మ ఉండొచ్చు, కానీ ఆయన చెప్పిన దప్పిక ఏంటంటే ఆత్మ దప్పిక. అసలు ఎందుకు చెప్పాడు ఆయన దప్పిక ఉందని? అదే దేవోత్సవ 1920 క్వశ్చన్ చేద్దాం. అటు తర్వాత సమస్తము అప్పటికి సమాప్తమైంది. యేసు ఎరిగి వేగం నెరవేర్చినట్టు నేను తప్పుకుంటున్నాను నేను. అటు తర్వాత అంటే సమస్తం అప్పటికి సమాప్తం అయిపోయిందని. సమస్తం సమాప్తం అంటే యేసు ఇంకా సిలువ ఎక్కేశాడు. సిలువ ఎక్కేసి ఇంకా ప్రజలందరికీ సువార్త ఎవరు చెప్తారు? ఆయన అర్థం చేసుకున్నాడు. దాన్ని ఏమైనా అర్థం చేసుకున్నాడు? ఇప్పటికి అయిపోయింది, ఇంక సిలువను ఎక్కేశాను, ఇంకా లేఖనాలు నెరవేర్చినట్లు దప్పిక నాకు ఎలా తీరుతుంది? ఆత్మ ఎలా రక్షించగలుగుతాం? నేను భూమి మీద ఉన్నప్పుడే కదా కొంతమంది రక్షించాను, ఎంతో మంది వేల మంది రక్షించాను, జనాభాకి 5,000 మందికి ఆహారం పెట్టి రక్షించాను, వాళ్ళందరినీ గుడ్డు వాళ్ళందరూ రక్షించాను, గుడ్డు వాళ్ళని రక్షించాను, ఎంతో మంది రోగస్తులందరూ రక్షించాను. ఇప్పుడు ఎవరు రక్షిస్తారు? ఆయన దప్పిక ఆయనకు ఉంది. జనాభాను రక్షిస్తే, ఆత్మను రక్షిస్తే ఆయనకి దప్పిక తీరుతుంది. ఇప్పుడు దాకా ఆయన దప్పిక తీరలేదంట. ఎందుకు తీరలేదు? ఆత్మలు ఇంకా రక్షించబడట్లేదు. ఎంతో మంది కోట్ల జనాభా ఉన్నారు కానీ ఆయన ఎరిగిన వాళ్ళు కొద్దిమందే. అలాగే మనం కూడా సువార్త చేసి ఎంతో మందికి దేవుని గురించి చెప్పాలి, ఎంతో మంది రక్షించాలి. అది రక్షిస్తే ఆయనకి దప్పిక తీరుతుంది. హల్లెలూయా. సమస్యగా అలా చేసిన కదా, ఆయన ఆ మట్టుకు రక్షించబడి గొమ్మలా ఊర్లోకి వెళ్ళిపోయి అందరు రక్షించింది, దేవుని దప్పిక తీర్చింది. ఆమె అర్థం చేసుకుని దేవుని దప్పిక దేవుని దప్పికగా ఉన్నాడు, ఆయన అలసటగా ఉన్నాడు, దాహం కలిగి ఉన్నాడు. బావిలో నీళ్ళు ఇస్తే ఆయన దాహం తీరదు, కానీ ఎంతో మంది ఆత్మలు ఆయన దగ్గర చేరిస్తేనే ఆయన దప్పిక తీరుతుందని ఆమె అర్థం చేసుకుంది. మనం కూడా అలా అర్థం చేసుకోవాలి. నేను అర్థం చేసుకోవాలి, ఆత్మ రక్షిస్తేనే ఆయన దప్పిక తీరుతుంది అని అర్థం చేసుకోవాలి. అందుకోసం ఆయన నాకు దప్పికగా ఉన్నాను, నాకు దాహంగా ఉంది అని ఆయన సిలువ మాటలు పడతాడు. హల్లెలూయా. దేవుడి వాక్యం దేవుని ఆశీర్వదించిన దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. యేసుక్రీస్తు వారు పలికిన 7 మాటలలో 6వ మాట యోహాను సువార్త 19:30. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. యేసు ప్రభు వారు చిరక పుచ్చుకున్నారు కదా, సమాప్తమైనదని చెప్పారు. అసలు ఏం సమాప్తం? ఆదికాండము 2:1. ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. యేసు ప్రభు వారైన తండ్రి దేవుడు ఆ దినములో 6 దినములు పనిచేసి కష్టపడి సృష్టి అంతయు సమాప్తం చేసి 7వ దినమున విశ్రమించాడు. అలాగా సృష్టి సమాప్తము చేశాడు. రోమపత్రిక రోమీయులకు రాసిన 8వ అధ్యాయం 3వ వచనం చూసుకున్నట్లయితే ఇంకా ఏమేమి సమాప్తం చేశాడో చూసుకుందాం. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొను మన యందు ధర్మశాస్త్రం సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరకారముతో పంపి ఆయన శరీరమందు పాపము శిక్ష విధించెను. యేసు ప్రభు వారు ఈ లోకమునకు ధర్మశాస్త్రమును కొట్టివేయడానికైతే రాలేదు. ధర్మశాస్త్రము సమాప్తం చేయడానికి వచ్చాడు. కొత్త నిబంధన నిర్మించి ధర్మశాస్త్రమును నెరవేర్చి ధర్మశాస్త్రమును కూడా సమాప్తం చేశాడు.
రోమీయులకు 10:4 చూసుకున్నట్లయితే, విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. యేసు ప్రభు వారు ధర్మశాస్త్రం సమాప్తం చేశాడు కాబట్టే కదా ఎవరైనా యేసు ప్రభువును నమ్మించి విశ్వసిస్తే వాళ్ళకి యేసు ప్రభు వారు ధర్మశాస్త్రం అయి ఉన్నాడు. ఈలాగా యేసు ప్రభు ధర్మశాస్త్రం కూడా సమాప్తం చేశాడు. ఇంకా ఈ సమాప్తం ఏమేం చేశాడంటే, కొలస్సీలకు రాసిన పత్రిక 2:13 చూసుకున్నట్లయితే, మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఇండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతారూపకమై ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీది చేవ్రాతను తుచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరోధులను గాను చేసి సిలువ చేత జయోత్సవంతో వారిని పట్టి తెచ్చి బహాటముగా వేడుక కనపరచెను. యేసు ప్రభు వారు మన శిక్షను మన పాపమును ఆయన విధించుకొని మన పాపపు అంతయు మన పాపపు శిక్ష అంతయు సమాప్తం చేశాడు. యెషయా 53:5 చూసుకున్నట్లయితే, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమానార్థకమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థ కలుగుచున్నది. యేసు ప్రభు వారు మనం చేసిన పాపముల కోసం, మనం చేసిన పనుల కోసం అతను గాయపరచబడ్డాడు. దోషముల కోసం ఆయన నలిగిపోయాడు. ఆయన మన శిక్షను ఆయన మీద వేసుకున్నాడు. ఆయన మీద పడ్డ దెబ్బలన్నీ మనకు స్వస్థ కలిగేలా చేశాడు. ఇలాగ చేసిన యేసు ప్రభు వారు మన మీద ఉన్న పాప శిక్ష అంతయు సమాప్తం చేశాడు. ఈ లోకంలోకి వచ్చి సృష్టి అంతయు సమాప్తం చేశాడు. ఆయన నెరవేర్చాలన్న పనులన్నీ నెరవేర్చాడు. అలా నెరవేర్చి ఆయన సిలువలో వేలాడి సమాప్తమైనదని చెప్పాడు. మనకు సృష్టి అంతయు సమాప్తం చేశాడు, ధర్మశాస్త్రమును సమాప్తం చేశాడు, పాపపు శిక్ష అంతయు సమాప్తం చేసి మనకు ఏ శిక్షయు విధించకూడదు, వాళ్ళు నా బిడ్డలు అని అంతయు సమాప్తం చేసి ఆయన ఆత్మను అప్పగించాడు. అదే ఆ చిరకను పుచ్చుకొని సమాప్తమైనదని దేవుడు సమాప్తమైనదని చెప్పాడు. ఈ 6వ మాట దీవించుగాక.